సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవద్గీత పఠనం అనునిత్యం చేస్తే చాలా శుభప్రదమని, మంచి జరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, తర్వాత నడవడికలో మార్పు వస్తుంది, ఇలా చాలా వింటూ ఉంటాం రమగారు. దీనికి ఏమన్నా ప్రత్యేకంగా ఈ కాండ చదువుకోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, పలానా వయసు వారు చదువుకోవాలి, ఇలాంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? అసలు ఎలా చదువుకోవాలి? భగవద్గీత జీవన గ్రంథం. అది ఎలాంటి సమయంలో బోధించబడింది, ఎవరి చేత ఎవరికి బోధింపబడిందో మొదట మనం తెలుసుకోవాలి. భగవద్గీత అంటే మనకి ఎలాంటి గ్రంథం? అది మన న్యాయస్థానాల్లో భగవద్గీత మీదే ప్రమాణం చేస్తారు. భారతీయులు అత్యంత గౌరవం ఇచ్చే గ్రంథాల్లో రామాయణం తర్వాత స్థానం భగవద్గీతదే కదా. అయితే భగవద్గీత ఎప్పుడు చెప్పారు? ఒక యుద్ధరంగంలో 18 అక్షౌహిణుల సైన్యం ఎంతమందో అటు ఇటు, మళ్ళీ వీళ్ళెవరో కాదు, ఒకరికొకరు చుట్టాలి, అంతేగా. ఈ యుద్ధం సమయంలో యుద్ధానికి కథానాయకుడుగా చెప్పబడేటువంటి చాలా గొప్ప పరాక్రమశాలి, మహాశౌర్యము, భగవంతుని పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోగలిగేంత తపస్యాలైనటువంటి అర్జునుడు, ఈ యుద్ధం నేను చేయలేను, వీళ్ళందరినీ నేను చంపలేను, ఇది నేను చేయను, నా వల్ల కాదు, వెళ్ళిపోదాం అనే ఆలోచనలోకి వచ్చేసాడు. నువ్వు వన్స్ దిగనే కూడదు, దిగాక చేసి తీరాలి. అప్పుడు రథసారథిగా ఉన్న భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఏమని చెప్పాడు? మనకు ఒకటే వాక్యం భగవద్గీత అనగానే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కేవలం కర్మల మీదే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం పట్ల నీకు అధికారం లేదు. నేను చేస్తున్నాను అని అనుకోవద్దు, ఇక్కడ చేయవలసిందే, నువ్వు ఇందులో దిగవి ఇచ్చేయి, యుద్ధానికి దిగితే యుద్ధమే చేయాలి. అది నువ్వు కాదు, నువ్వు ఇప్పుడు దేనికోసం చేస్తున్నావు? ఇది నీ కోసమో రాజ్యం కోసం కాదు, ధర్మం కోసం. పైగా నీ ధర్మం ఏమిటి? కర్మలు, నువ్వు చేయవలసిన కర్మ నీది, నీ చేతిలోకి ఏదొచ్చిందో అది చేసేయాలి, నువ్వు చేసేయటమే, రెండోది లేదు అని చెప్పి బోధించాడు. ఆ యుద్ధ రంగంలో జీవితం గురించి చెప్పబడినటువంటి అనేక విషయాలతోటి క్రోడీకరించి మొత్తం కలిపిన ఉద్గ్రంథమే భగవద్గీత. అయితే ఇందులో చెప్పబడినవి రకరకాల విషయాలు. ఏంటంటే, ఒకటి ధర్మం కోసం చేయాలి, ధర్మమే చేయాలంటే నీ నెత్తి మీదకి ఏది వస్తే అది వస్తుంది. అందులో భగవంతుడు ఎక్కడుంటాడు, ఏది భగవత్ స్వరూపము, ఎవరు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులు, ఒక వ్యక్తి అసలు ఎలా మెలగాలి, జీవితం అంటే ఏంటి, ఉపాసన ఎలాంటిది, ఎవరికి ఎప్పుడు వాళ్ళ ఉపాసన ఫలితం లభిస్తుంది అనే విషయాలు అనేక విధాలుగా చెప్పబడ్డాయి. ఈ చెప్పబడిన విషయాలు ఊరికే మనం శ్లోకాలు చదువుకుంటూ వెళ్తే మనకు తెలియదు. చిన్నపిల్లలకి ఏంటంటే ఈ భగవద్గీత కాంపిటీషన్స్ అవి పెడతారు, శ్లోకాలు నేర్పించేస్తారు, గడగడ 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 అప్పచెప్పేస్తారు, అధ్యాయాలు అప్పచెప్తారు. అప్పచెప్పుకోవడం ఒక పాయింట్ అనుకో. అయితే ఇప్పుడు అప్పచెప్పించుకునే పాయింట్లు కాకుండా మనకి ప్రతి దాంట్లోనూ అర్థం తెలుసుకునే పాయింట్ ఒక వయసు వచ్చాక కుదురుతుంది. చిన్నపిల్లలకే మనం అది చెప్పలేకపోతాం, అవును, పెద్ద విషయం కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం. ఇటీవల కాలంలో ఈ సినిమాల ప్రభావం పెరిగినాక ఎవరిదైనా మరణం అనగానే పార్థాయ ప్రతిబోధిత భగవత అని వినపడుతుంటుంది, ఘంటసాల గారి స్వరం వినిపిస్తుంది. మరణ సమయంలో వినవలసినదిగా భావించటం మొదలైంది. ఏంటంటే ఈ అర్జున విషాద యోగము అవన్నీ ఉన్నాయి. ఇది మరణం తథ్యం, ఎవరైనా జీవుడు మరణాన్ని నుంచి తప్పించుకోలేడు, ప్రతివాడు తన పాత చొక్కా విడిచి కొత్త చొక్కా తొడుక్కుంటాడు, వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని ఆ శ్లోకాలన్నీ ఉన్నాయి. అవి చనిపోవడం సహజమైన సంగతి అని మనకు తెలియజేయడం కోసం కొన్ని భగవద్గీత శ్లోకాలని ప్లే చేయటం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టి క్రమంగా చావు సమయంలో వినాల్సిందిగా ఫిక్స్ చేసుకున్నారు. బతకడానికి ఇది కావాలి మనకి, చావు అనివార్యం కదమ్మా, చావు అనివార్యం, మరి బ్రతకటం, చావు క్షణంలో కళ్ళ మూసుకుంటే అయిపోయింది, బతుకట్లా అవ్వదు కదా, బతుకు ఎట్లా అవుతుంది? బతకాలి, దాంతోపాటు 24 గంటలు 24/7 నడవాలా, అక్కడి నుంచి 365 డేస్ వెళ్ళాలా, అలాంటి ఎన్ని 365 అయితే మన బతుకెళ్తుంది. ఇందులో మనం ఎన్ని ఎదుర్కొంటాం, ఎన్ని సవాళ్ళు, ఎన్ని ప్రశ్నలు, ఎంతటి స్ట్రగుల్. అవునండి కదా, ఎంత సంయమనం కావాలి, ఎంత నిద్దాతనం, ఎంత దిటవు కావాలి, ఎంత సహనశక్తి కావాలి.
అవన్నీ నీకు నేర్పేది భగవద్గీత. నువ్వు ఆయన ఎవరో చచ్చిపోయినప్పుడు 5 నిమిషాలు విని లేచక్క వస్తానంటే ఎటా వస్తాయి అవన్నీ? నిత్యం చదువుకోవద్దు మరి నీకు రోజు బోధ కావాలి కదా జయ. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. కావాల్సిందేగా. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వాళ్ళు ఎవరో చెప్పపోయినా మార్నింగ్ రావాలి, నైట్ రావాలి, అవునా కాదా? మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? అది మనకి నేర్పించేదే భగవద్గీత. నీ పని నువ్వు చెయ్యి అని చెప్పాలంటే దానికి ముందు వెనకాలు చెప్పాలి. నువ్వు నిన్న లేవు, రేపు ఉండవు, ఈ రోజు ఉంటాం మనం. ఈ రోజుని సజావుగా నడుపు, నువ్వు ధర్మం వైపు నిలబడు, సరిగ్గా నుంచో. నేను ఏదైనా జరిగిపోతే జరిగిపోయిందో అని ఏడవకు, జరగాల్సింది దాన్ని సరిచేయడానికి ఏదైనా ప్రయత్నం చేయగలిగితే చేసుకో. ఇలాంటివి ఎవరు చెప్తారు మనకి? రోజు ప్రతివాడికి స్ట్రగులే కదా ఇక్కడ. ప్రతిరోజు ఫైటే రమ్మగారు. ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాడు తేడా లేదు అందులో. ఇప్పుడే పుట్టిన సంటాడికి కూడా ఫైటే. అది ఎంత చెట్టుకి అంత గాలి. అంతే. దానికి మనకి సహాయం చేసేదే భగవద్గీత. కొన్ని ప్రత్యేక శ్లోకాలు మనకి ప్రవచనకర్తలు ఎంతమంది వచ్చారమ్మా ఇప్పుడు. ఇదివరకు ఎక్కడో ఒక్క చోట వినేవాళ్ళు, ప్రతి శ్లోకానికి అర్థం చెప్పేవాళ్ళు, తాత్పర్యం చెప్పేవాళ్ళు, మంచి మంచి పుస్తకాలు, దాని మీద గీతాసారం అంతా ఒక చిన్న గ్రంథంలో ఇమిడ్చి ఇది లైఫ్ అని చెప్పేవాళ్ళు. ఏం చేయాలో తెలియకపోతే దీంట్లో సమాధానం దొరుకుతుందా టుడేస్ లైఫ్కి అని చాలామంది అడుగుతారు. నీకు ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం అంటే నీకు నిద్ర పట్టట్లేదు అనుకో. ఏమంటే నాకు నిద్ర పట్టట్లేదు అని అడిగా ఒకళ్ళని, నన్నే అడుగుతాం. ఏం చెప్తాం? రాత్రిపూట గోరువెచ్చటి గ్లాస్ పాలు తాగండి. నాకు ఎసిడిటీ అంటాడు వాడు. ఎసిడిటీకి మందు ఒకటి చెప్పాలా? పాలు సూట్ కావు ఒకడికి, వీళ్ళకి లాభం లేదు, పాలు లాభం లేదు, ఏదో ముద్ర వేయండి అని చెప్తాం. నాకు ఈ వేలు వంకరండి, ఇది అసలు రానే రాదండి అంటాడు. అంటే ఇది కూడా కాదు, వాడికి ఇంకొకటి చెప్పాలి, అవునా? ఇప్పుడు ఎలా వస్తాయి సమాధానాలు? పైగా నాకు నీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని అడుగుతాను నేను. ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే నాకు వ్యాపారంలో సమస్యలు, సంసారంలో సమస్యలు, మా ఆవిడ నాతో మాట్లాడదు, నా పిల్లలు నా మాట వినరు, ఎక్కడో డబ్బులు పెట్టాను అవి రావటం లేదు, నాకు కడుపులో మంటగా ఉంటుంది, కాళ్ళు పీకుతున్నాయి, నాకు డి విటమిన్ డెఫిషియన్సీ, నాకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, 36 చెప్పాను ఇప్పటికి నేను. ఇలాంటివి ప్రతివాడికి ఉంటాయా? ఎన్నో కొన్ని. ఇప్పుడు నీకు ఒక సమాధానం చెప్పడం ఒక రోజులో ఒక్క క్షణంలో కుదురుతుందా? కుదరదు. నువ్వు ఒక్క పేజీ తిప్పి అందులో నీకు ఆన్సర్ కావాలంటే ఎట్ట వస్తుంది? నా పాయింట్ అర్థమైందా? కరెక్ట్. ఒక్క గన్ షాట్ సలహా, నీకు దాహం వేస్తోంది అంటే నేను మంచినీళ్ళు ఇస్తా. అవును. దాహం వేయటమే నీ జబ్బైతే దానికి 100 కారణాలు ఉంటాయి. ఈ 100కి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ సరి చేసుకోవాలి, రావాలిగా నువ్వు. అది పాయింట్, ఇది మన పాయింట్. అన్నీ సరి చేసుకోవాలంటే నువ్వు భగవద్గీత మొత్తం చదవాలి, ప్రతిరోజు చదవాలి, అంతేగా? రెగ్యులర్గా కనీసం రోజువారీ చదవలేకపోతే అప్పుడప్పుడు చదువు. దాని మీ గురించి విను. ఏమైనా కొన్ని ప్రత్యేక బోధలు వినపడతాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా విను, మోక్ష సాధన ఎట్లా ఉంది భగవద్గీతలో చెప్తారు. నాకేం చేయాలో తోచట్లేదు, అప్పుడు విను. ప్రత్యేక బోధలు దొరుకుతున్నాయి చక్కగా. అవును. అవి అర్జున విషాద యోగం, ఇట్లా ప్రత్యేకంగా అన్ని యోగాలు మనం విడివిడిగా వినొచ్చు. సాంఖ్యయోగం వినొచ్చు. అన్నీ తెలుసుకోండి విడివిడిగా. మీకు ఏది అవసరమో ఆ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు 30 దాటిన తర్వాత వింటారు. ఈ 5-6 ఏళ్ల పిల్లలకి సాంఖ్యయోగాలు అవి బోధించాలని ట్రై చేయకండి, అది తప్పు. మీరు 100 విషయాలు తెలుసుకుని అందులో ఏదైనా ఒక చిన్న వాక్యం మాత్రమే పిల్లలకి చెప్పాలి. నువ్వు వింటున్నవన్నీ పిల్లలతో వినిపించాలని ట్రై చేయకండి. వాళ్ళు రేపు చాలామంది చేసే పొరపాటు అదే. చాలామంది ప్రవచనాలు పెద్దవాళ్ళ మాటలు వింటారు, తాము పాటించడం మొదలు పెడతారు. చిన్న పిల్లలతోటి ఆ పెద్దవాళ్ళ మాటల్ని హ్యాండిల్ చేయించాలని చూస్తారు. వాళ్ళకి అర్థం కావాలి కదా రమ్మగారు, కనీసం దాని అర్థం అన్నా తెలియాలిగా. నీకు చాలా అనుభవం వచ్చాక, జీవితంలో ఆటుపోట్లు వచ్చాక, 50 ఏళ్ళు వస్తే మీరు ఒక దారిలో పడితే, గురువుగారు చెప్పారని అవి 5-6 ఏళ్ళ, 14 ఏళ్ళ, 16 ఏళ్ళ, 20 ఏళ్ళ పిల్లలతో చేయించాలని మాత్రం చూడకండి. క్రమంగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు గీతాసారం అర్థం చేసుకున్నారు అంటే అంత బోధించరు ఎవరికి, ఎవడి బోధ వాడిదే. నిజంగా మనకు అర్థమైతే అంతేనండి. అంతే. మీరు వాక్యాలు విని ఆ వాక్యాలను పిల్లలకు అంటించాలని చూడద్దు. భగవద్గీత ఎవడి బోధ వాడికి. మీరు గీత కనుక చదవటం వినటం మొదలు పెడితే మీ ఆలోచనలో డెఫినెట్గా మార్పు వస్తుంది. నేను చెప్పాను చిలక పలుకుల్లాగా మాత్రం కాదు,
సీప్ అవ్వాలి అవి. మనం చూడు ఒక కాగితం ముక్కని నీళ్ళల్లో వేస్తాం, అది ఎప్పుడు తేలుకుంటూ పోతుంది, ఎప్పటికో కానీ మునగదు చేయ నానాలుగా. అదే నువ్వు ఒక పత్తిని వేసావనుకో నిమిషంలో లాగేస్తుంది తడిని. గీతాసారాన్ని అలా తీసుకోవాలి, తేలుకుంటూ పోయి ఏదో కొంచెం తడి అంటించుకుని ఏదైనా ఒక తీరానికి చేరిపోయి నాకు వచ్చేసింది అనుకోకూడదు. కాగిత పడవలాగా నువ్వు పత్తిలాగా అందులో నాని మునిగి ఆ సారాన్ని పీల్చుకుని ఆ తడిని ఉంచుకుని దాంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరిగ్గా ఆలోచించి ముందుకెళ్ళండి. దీనికి గీతామకరందం చాలా బాగుంటుంది. విద్యాప్రకాశానందగిరి వారు రాసింది, చక్కగా వ్యాఖ్యానం ఉంటుంది. తాపీగా చదువుకుంటూ పోండి, ఎవరితోటైనా కలిసి చదవండి. 2-3 ఫ్రెండ్స్ కలిసి చదువుకోవచ్చు, దాని మీద డిస్కస్ చేయండి. మొదటంతా ఏముండదు, ఎవరెవరున్నారు యుద్ధంలో, ఏమిటి వ్యవహారం, ఈయన ఉద్దేశం ఏమిటి, ఆయన ఉద్దేశం, ఇవన్నీ మాట్లాడుకుంటారు. అసలు విషయాలు మొదలయ్యే కొందుకి బరువెక్కుతుంది. తాపీగా చదువుకుంటూ వెళ్ళండి, చదివి దాని అర్థంలోకి అంతరార్థంలోకి ప్రవేశించండి. జీవితంలో అది మీ మీద ఎలాంటి ముద్ర వేస్తుంటే అందరికీ ఒకటే ముద్రలు రావు చేయ. వ్యక్తులను బట్టి మారతాయి, మన పరిస్థితిని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి. ఎవరికి ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు. నీకేది వచ్చిందో అదే పక్కవాడికి కూడా రావాలని నువ్వు భావించకూడదు. క్రమంగా వస్తుంది, ఎవరికి తోచింది వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ భగవద్గీతకి మన ఇంట్లో, మన మనసులో, మన జీవితాల్లో స్థానం తప్పకుండా ఉంచాలి. అందరిళ్లలో భగవద్గీతలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లకి వాటికి పంచుతూ ఉంటారు కూడా. నా దగ్గర ఉన్నా కూడా నేను మళ్ళీ మన ఇస్కాన్ వాళ్ళు ఎవరో కారు ఇది ఉంటుంది కదా, సిగ్నల్స్ దగ్గర కనిపించారు ఒక స్వామీజీ. హరి ఓం ఒక పుస్తకం తీసుకోండి అని. ఉన్నదండి అన్న. ఇంకొకటి ఉంచుకోకూడదా అమ్మ అన్నారు. ఉంచుకోకూడదు, ఏమో ఉంచుకోవచ్చు అనిపించింది. ఆ పుస్తకం కొనుక్కుని పెట్టుకున్నాను అనమాట. నేను ఊరికే కొత్త బుక్ ఉంది. మొన్న ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, ఏమి ఇవ్వడానికి రామాయణాలు మామూలుగా ఉంటాయి నా దగ్గర, ఏం కనపడలేదు. ఆ భగవద్గీత ఎత్తి వాళ్ళ చేతిలో పెట్టారు. అలాగైనా చేయొచ్చు కదా కనీసం. ఏదో ఒక రకంగా మీ ఇంట్లో భగవద్గీత ఉంచుకోండి. పిల్లలకు 10 శ్లోకాలైనా నేర్పించండి. పిల్లలకి వద్దు పోని, వాళ్ళకి ఇష్టం లేదు, మీరు నేర్చుకోండి లేదా చదువుకోండి. నాకు నోటికి రావు జయ, భగవద్గీత చదివినా నాకు నోటికి రావటల్లా. నాకు అర్థాలు తెలుసు, చదువుకుని వ్యాఖ్యానం చదువుకుని నోటికి రావట్లేదు రావు జయ. ఎందుకనో కొన్ని శ్లోకాలు నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. స్తోత్రాలు అవి ఊరికే వచ్చేస్తాయి. అసలు అడిగితే స్తోత్రాలు వచ్చేస్తాయి అవి. ఏమిటో ఈ భగవద్గీతలో ఇది నాకు తెలీదు, నాకు ఫోకస్ లేదని నేను తిట్టుకుంటుంటాను. నిజంగా అర్థం బాబు అంత బాగా తెలిసిపోతుందా? నాకు శ్లోకం చదివితే తెలుసు, చదువుకున్నాక ఇంకా అంతరార్థంలోకి వెళ్ళడానికి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ తోటి, మాట్లాడుకోవాలి దాని మీద. జయ భగవద్గీత పారాయణం అవి చేస్తూ ఉంటారు కదా మీరు? చేస్తాను, గ్రూప్ తో కలిపి. గ్రూప్ తో పారాయణ కాదు అది, డిస్కషన్ పాయింటే మాది అది. పారాయణ వ్యవహారాలు లేవు. నోటికి రాదు, నేను సిగ్గులేదు, నేను చెప్తున్నాను చూడు. అది మీరు ఓపెన్ గా చెప్తున్నా. రావటల్లా నాకు ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి లేదు. తర్వాత వచ్చింది నా జీవితంలోకి భగవద్గీత. కానీ నాకు నేనంటే నోటికి నేర్చుకునే లాంటి గట్టి ప్రయత్నం చేయడం, అది పాయింట్, అదే పాయింట్. కానీ శ్లోకాలకి అర్థాలు, తాత్పర్యం, భావన నాకు తెలుస్తోందిగా. నేను చెప్తున్నా కదా, నేను ఎక్కడ మన జీవితం ఆగుతుందో కిందటి జన్మలో, అక్కడి నుంచి మళ్ళీ మన టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది భగవద్గీత ప్రకారం. దాన్ని బాగా నమ్మాను జయ. నేను అనిపించింది రమ్మగారు? డెఫినెట్గా అనిపించింది, చాలా ఖచ్చితంగా. ఒక వయసు వచ్చాక నేను ప్రపంచంలోని చాలామంది ఇళ్లలో భాగస్వామిని కావటం, చాలామందికి నేను పరిచయం అవటం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అవడానికి కారణం కిందటి జన్మలో నేను చేసిన ఉపాసనే కారణం. దీనికోసం ఇవాల్టి నా ప్రస్థానానికి, ఈ నడకకి కారణం, నడకకి నేను ఏ ప్రయత్నమూ చేయలే ఈ జీవితంలో. ఇది ట్రై చేయలేదు చేయ. నా అంతటి నేనేమో చేశాను, నువ్వు నాతో ట్రావెల్ చేసావు ఇన్నేళ్లలో. నేను ఏదైనా గట్టి ప్రయత్నం చేసినట్టు ఎక్కడా లేదు రమ్మగారు. అలా కుదిరింది అంతే. ఎక్కడి నుంచి ఏదైనా అవకాశం వచ్చినా నాతోనే డిస్కస్ చేస్తారు మీరు, అంతే. కానీ నేనే ప్రయత్నం చేయలే. దీనికి ముందు జన్మలో అది కారణం అవుతుంది అని చెప్పారు భగవద్గీతలో. అది చదివాక నాకు తెలిసింది, అవును ఇలాంటిది ఉంది. అందుకని నేను ఇవాళ ఇట్లా చేయగలిగాను. నేను మా అక్కయ్యలు అంత గట్టిగా చదువుకోలే సంస్కృతం, వాళ్ళు నాకంటే బాగా చదువుకున్నారు. మా 2వ అక్కయ్య, మా 5వ అక్కయ్య చాలా గట్టిగా ప్రొఫెసర్స్ కదా రమ్మగారు. మా 5వ అక్కయ్య ప్రొఫెసర్, 2వ అక్కయ్య సంస్కృతి టీచరే. వాళ్ళు మా తాతగారి దగ్గర చదువుకున్నారు గట్టిగా. ఇప్పుడు మా పెద్దక్కయ్య కూడా చాలా బాగా చదువుకుంది. చదివినా
వాళ్ళకి ఈ టర్నింగ్ పాయింట్ రాలా. నా టర్నింగ్ పాయింట్ నాది కాదు, కింద జన్మదని నమ్ముతాను నేను. ఈ పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కదా రమ్మగారు మీది. గుర్తింపు. రెండోది ఇది ఒట్టి గుర్తింపు కాకుండా నేను ఎలా అయ్యాను, ఫ్యామిలీ మెంబర్ అయ్యే అవకాశం వచ్చింది నాకు. అవును. దాంతోపాటు చాలా మందికి నేను సలహాలు చెప్తాను, మంచి మాట చెప్తా. నా మాటను తీసుకుని ఇది నువ్వు చెప్పావు నాకు ఇది అయ్యింది, నేను ఆ రోజు నుంచి దీన్ని పాటిస్తున్నాను అని చెప్పేవాళ్ళు వేలల్లో ఉన్నారు నాతోటి. ఈ వేల మందిని నన్ను కనెక్ట్ చేసింది భగవద్గీతలో చెప్పబడిన కిందటి జన్మది. దాన్ని నమ్మాల్సిందే మనం ఖచ్చితంగా. ఇప్పుడు నాకు అది ఎట్లా తెలిసింది, చదవటం వల్లే తెలిసింది. అంతకుముందు నేను గింజుకుంటుండే దాన్ని, దేని వల్ల నా జీవితంలో ఈ టర్నింగ్ పాయింట్ వచ్చింది అని నాకు ఇది తెలిసింది. తెలిసినప్పుడు ఇప్పుడు అది మన జీవితాన్ని మారుతుంది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఏం చేసినా సరే ప్రజాహితం కోసం ఏదైనా చేయాలి మనం. అందుకే కదా మంచి విషయాలు చెప్పాలనుకుంటాం. అంతే కదా రమ్మగారు. తెలియపోతే తెలియదని చెప్పేయాలి, తెలిస్తే తెలిసిందే. నాకు ఇది తెలుసు అని చెప్పాలి, మేలు చేయాలి కదా. మీరు భగవద్గీత చదవండి, ఇలాంటి ఎన్నో పాయింట్లు మీకు తెలుస్తాయి, అర్థమవుతాయి. దీనికోసం పుస్తకం కొనిపెట్టుకోండి, గీతామకరందం కొనండి తప్పకుండానండి. చక్కగా తెలుగులో ప్రధానమైంది మాతృభాషలో చదవడానికి ట్రై చేయండి దయచేసి. ఇంగ్లీష్లోకి వెళ్దాం అనుకోకండి, లేదా మీరు తెలుగు చదవలేకపోతే వినండి, తెలుగులో చెప్పింది చాలా బాగుంటాయి. నేను పేరు చెప్పాను కదా, విద్యాప్రకాశ్ ఆనందగిరి, వారివి మహా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. నమస్తే. నమస్తే జయ.